పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ప్రక్రియలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 97 రద్దు చేయాలంటూ డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంను ముట్టడించారు. విద్యార్థులను లోనికి వెళ్లకుండా పోలీసులు కలెక్టరేట్ గేట్లు మూసివేసి బారికేడ్లు పెట్టారు. విద్యార్థులు కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని నెట్టివేశారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య స్వల్ప తూపులాట చోటు చేసుకుంది. వి వాంట్ జస్టిస్ నెంబర్ 97 రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ విషయంపై విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, ఈ సెట్ రద్దుతో పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ 2వ సంవత్సరంలో ప్రవేశించేందుకు అవకాశం లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, ఈ సెట్ ఎంట్రన్స్ ను రద్దు చేసే ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 97 రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ ఏం చేయాలనుకున్నాం అనేది మా కలెక్టర్ గారికి చెప్పి మాకు ఒక సొల్యూషన్ కావాలని అడగడానికని మేము ఇక్కడికి వచ్చినాం. కానీ మేము ఇక్కడికి వచ్చినాక కూడా మేము పర్మిషన్ కోసం అడిగినాం. కానీ మాకు పర్మిషన్ ఇవ్వరని అన్నారు. మాకు ఇస్తామని తీసుకొచ్చి మమ్మల్ని పర్మిషన్ అడిగేలా చేసి కలెక్టర్ ఆఫీస్ని కల్పిస్తామన్నారు. కల్పించలేదు. అయినా కూడా మేము పర్మిషన్ తీసుకుందాం స్ట్రైక్ కోసం అది ఇది అన్నారు. అది కూడా ఇవ్వలేదు. అందుకే మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి మేము స్ట్రైక్ చేస్తున్నాం. స్ట్రైక్ చేస్తుంటే కూడా మా మీదకి హ్యాండ్స్ రేజ్ చేస్తున్నారు. మమ్మల్ని మెడబట్టి గెంటేస్తున్నారు. పర్మిషన్ ఇస్తామని తీసుకొచ్చిన వీళ్ళే మాకు సపోర్ట్ చేయకపోతే ఇంకా మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మా కోసం ఎవరు స్టాండ్ తీసుకుంటారు? అందుకే మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. మాకు పోలీస్ వాళ్ళు మమ్మల్ని మెడల్ పట్టుకొని గెంటేసారు బయటికి. స్టూడెంట్ మీదకి వాళ్ళు ఎలా రేజ్ చేస్తారు? అసలు వాళ్ళు ఎక్కడ ఎలా అలా చేస్తారు మమ్మల్ని? మేము వచ్చింది మా రైట్స్ కోసం మాట్లాడడానికి. మా రైట్స్ మాకు కావాలి. మేము మా పాలిటెక్నిక్ వాళ్ళ కోసం వచ్చినాం. ఎస్బీ డేట్ని తీసేయకూడదు. ఈ ఏదైతే జియో 97 పాస్ అవుతుందో దాన్ని వెంటనే ఆపేయాలి. వెంటనే ఆపేసి మా కలెక్టర్ కోసం మేము ఇక్కడికి వచ్చినాం. కలెక్టర్ మేడంని మాతో కల్పించి మా ప్రాబ్లం ఏంటిది అనేది మేడంకి చెప్పేలాగా హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మా విద్యార్థులు శాంతియుతంగా చలో కలెక్టర్కి పిలుపునివ్వడం జరిగింది. వారి యొక్క ధర్నాకి డిఎస్ఎఫ్ఐగా సంపూర్ణ మద్దతు ఇస్తూ కలెక్టరేట్ కార్యాలయానికి మేము పాల్గొనడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వం 97 జీవో తీసుకొచ్చింది. ఆ జీవో వల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆగమైతా ఉన్నది. ఆ జీవోని రద్దు చేయాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మహిబాద్ పోలీసులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న పోలీసులే ఈరోజు రౌడీలాగా ఈరోజు విద్యార్థులు గొంతు నులిమే ప్రయత్నం చేశారు. విద్యార్థులను హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు విద్యార్థులు అమ్మాయిలు కూడా చూడకుండా ఈరోజు ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ ఈరోజు విద్యార్థులు అమ్మాయిలు కూడా ఎక్కడ పడితే అక్కడ గుద్దినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే పోలీసులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియోని 97ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని ఈరోజు డిఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.